హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్. మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్‌లో అయితే గుడ్లు, బెండకాయ అలాగే ఎండు చేపల పులుసు అనేది పెడుతున్నాను. సో, నేను ఇందులో ఒకటి వేయడం మర్చిపోయాను. ఏంటో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళని చూద్దాం ఎవరు చేస్తారో. అండ్ ఫస్ట్‌గా నేనైతే బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండు చేపలు బాగా వేయించేసాను. బాగా వేయించిన తర్వాత అవి పక్కకు తీసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసాను. సో, ఉల్లిపాయలు కూడా మగ్గేలోపు నేను పక్కన బెండకాయలైతే కట్ చేసుకున్నాను. సో, ఇంతలోపు ఉల్లిపాయలు మగ్గాయా లేదా అయితే చెక్ చేశాను. సో, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను ఒకసారి కలిపి అందులో అయితే నేను బెండకాయలైతే వేసేసాను. సో, బెండకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత అయితే నేను అందులో కొంచెం సాల్ట్, కారం అయితే వేసేసి బాగా మగ్గిచ్చాను. ఈలోపు గుడ్లుకి నాట్లు కూడా పెట్టేసుకున్నాను. సో, ఇలా ఉప్పు, కారం వేసి మగ్గిచ్చిన తర్వాత నేను చింతపండు రసం వేసుకొని బాగా మరగనిచ్చాను. ఒక మరుగు వచ్చిన తర్వాత అందులో అయితే మనం ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు, అలాగే గుడ్లు అయితే వేసేసాము. సో, నేనైతే గుడ్లు పగలగొట్టుకొని కూడా వేశాను. సో, మీరు కూడా ఇటువంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన